హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరదలా స్టోరీలోని 18వ భాగం. నీతు ప్రశ్నకి రామ్కి కోపం వచ్చినా తనకేమీ తెలియదని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఏమీ లేదు, తను ఈ కంపెనీలో జాయిన్ అయ్యింది. నేను కొత్తగా స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్లో తాను కూడా నీతో పాటు ఒక మెంబర్. అందుకే పరిచయం చేయటానికి మేనేజర్ సార్ తీసుకువచ్చారు. మధ్యాహ్నం లంచ్ తను తెచ్చుకోకపోతే నేనే పిలిచాను అంతే అని క్యాజువల్గా అన్నాడు. అవునా అని నీతు ఆశ్చర్యంగా మొహం పెడితే, సీత నాకు కూడా తను ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నట్లు చెప్పలేదు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది, కానీ హ్యాపీగా ఉంది. వేరే ఎక్కడో తను జాబ్ చేస్తూ ఉంటే తనని ఎవరైనా ఏమైనా అంటారేమో, లేకపోతే కొత్తగా వచ్చిందని టీజ్ చేస్తారేమో, లేకపోతే ఏదైనా ఇబ్బందుల్లో ఇరుక్కుంటుందేమో అని నేను ప్రతిరోజు టెన్షన్ పడాలి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు అని సంతోషంగా అన్నాడు. ఓకే, అయితే తను ఇప్పుడు హాస్టల్లో ఉంటుందా? అలా అయితే తను అక్కడ ఇబ్బంది పడుతుంది కదా. అంత ఇబ్బంది పడటం ఎందుకు? నాతో పాటు నా ఫ్లాట్ షేర్ చేసుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు అని ఫ్రీ ఆఫర్ ఇచ్చింది. అవసరం లేదు, తన బాధ్యత మా అమ్మ నాన్న నాకు అప్పగించారు కాబట్టి తను నాతోనే ఉంటుంది నా ఫ్లాట్లో అని కొంచెం ఘాటుగానే అన్నాడు. నీతు అసహనంగా, అలా చేస్తే వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయి ఒకే ఫ్లాట్లో పెళ్లి కాకుండా ఉన్నారు అంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు కదా. పైగా సీత ఆడపిల్ల, తన గురించి ఎంతమంది తప్పుగా అనుకుంటారు చెప్పు. అందుకే సేఫ్ సైడ్ నాతో ఉండమని చెప్తున్నాను అని అంది. ఎవరో ఏదో అనుకుంటారని అందరికీ భయపడుతూ బ్రతకలేం కదా నీతూ. అయినా సీతకి లేని బాధ నీకెందుకు చెప్పు. తను నాతో ఉండటానికి ఎటువంటి ఇబ్బంది చూపించటం లేదు కాబట్టి ఈ డిస్కషన్స్ ఇంతటితో ముగిస్తే బెటర్. నాకు దీని గురించి మాట్లాడటం కూడా ఇష్టం లేదు అని అన్నాడు. ఓకే, మీ ఇష్టం. నేను ఈ సండే మీ ఫ్లాట్కి రానా? ఇద్దరిది దగ్గర దగ్గర అపార్ట్మెంట్సే అయినా కలవటానికి కుదరటం లేదు కదా. ఊరుకులు పరుగుల జీవితం అయిపోయింది, అందుకే అడిగాను అని అంది. యాక్చువల్గా రామ్ తన అపార్ట్మెంట్కి అంత త్వరగా ఎవ్వరిని రానివ్వడు, ముఖ్యంగా అమ్మాయిలని. రామ్కి ఎక్కువగా అమ్మాయిలలో ఫ్రెండ్స్ లేరు. కాలేజ్ టైం నుంచి నీతో ఒక్కటే. అయితే ఆఫీస్లో మాత్రం లేడీ ఎంప్లాయీస్తో నార్మల్గా మాట్లాడాడే కానీ ఎవరి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోడు, ఒక్క సీత దగ్గర తప్ప. ఓకే, బట్ ఈ సండే కాదు, నెక్స్ట్ సండే నేను అందరినీ ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు వద్దులే, ఎందుకంటే ఈ సండే ప్రాజెక్ట్కి సంబంధించిన పార్టీ ఉంది కదా. ఆ రోజు నా తరపు నుంచి అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ తర్వాత అందరినీ డిన్నర్కి పిలవాలి అనుకున్నాను. అప్పటి వరకు నేను బిజీగా ఉంటాను అని నవ్వుతూ అన్నాడు రామ్. ఏం సర్ప్రైజ్ అభి, నాకు చెప్పచ్చు కదా అని క్యూరియస్గా అడిగింది నీతు. చెప్పేదే అయితే ఇంతసేపు ఆగను కదా నీతు. సర్ప్రైజ్ అన్నాక సర్ప్రైజే, పార్టీ రోజే రివీల్ అవుతుంది అని అన్నాడు రామ్. నీతు మనసులో ఏం సర్ప్రైజ్ అయ్యుంటుంది? ఒకవేళ నాలాగే అభి కూడా నన్ను ప్రేమిస్తున్నాడా? అందుకే అందరి ముందు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాడా? అవును, అదే అయ్యుంటుంది. అభి నాతో తప్ప ఎవరితోనూ అంతగా కలవడు కదా, కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్నాళ్ల నుంచో నేను ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను, అది ఇన్నాళ్ళకి వచ్చింది. అవును, నేనే ఎందుకు ముందు అభికి ప్రపోజ్ చేయకూడదు? ఎస్, ఆ రోజు అభి కంటే ముందు నేనే తనకి ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేస్తాను. తను ఆశ్చర్యపోయి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోవాలి అని అనుకుంటూ తన లోకంలో తను ఉంది. నీతు కాలేజ్ టైం నుంచి రామ్ని ప్రేమిస్తుంది, కానీ తనకి చెప్పలేక, చెప్పే ధైర్యం లేక ఇన్నాళ్ళు ఆగింది.
రామ్ తన మీద చూపించే కేరింగ్ని ప్రేమ అని పొరపడుతుంది. ఇప్పుడు రామ్కి పెళ్ళయిందని తెలిస్తే ఏమైపోతుందో పాపం. సరే, ఇక నాకు లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళాలి, సీత ఒక్కటే ఉంది కదా అని నవ్వుతూ చెప్పి తన బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. నీతూ కూడా రామ్ తనని ప్రేమిస్తున్నాడన్న ఊహల్లో విహరిస్తూ తన స్కూటీ మీద తన ఫ్లాట్కి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి సీత రామ్ కోసం వేడివేడిగా పునుగులు చేసి అందులోకి టమాటా చట్నీ చేసి పెట్టి ఉంచింది. రామ్ ఇంట్లోకి అడుగు పెట్టటమే గుమగుమలాడే వాసన వస్తూ ఉంటే సీత ఈరోజు ఏం చేసింది అనుకుంటూ లోపలికి వచ్చిన రామ్కి సీత వెలిగిపోతున్న మొహం కనిపించి, ఇదంతా జాబ్ వచ్చినందుకేనా అని తన షూస్ తీస్తూ అడిగాడు. లేదు, నీతో పాటు వర్క్ చేస్తున్నందుకు. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా బావా, నీకోసం నీకిష్టమైన పునుగులు చేశాను అని ఎగ్జైటింగ్గా అంది. అవునా, అయితే 5 మినిట్స్ వెంటనే వచ్చేస్తాను అని ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని కంప్యూటర్ టేబుల్ మీద పెట్టేసి నైట్ ట్రాక్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. సీత కూడా ఆ పునుగుల్ని ఒక ప్లేట్లో సర్ది చట్నీ పెట్టుకొని బయటికి వచ్చింది. రామ్ వచ్చాక రామ్ చేతికి ప్లేట్ ఇచ్చి, తిని చెప్పు బావా ఎలా ఉన్నాయో అని అడిగింది. అన్ని ప్రయోగాలు నా మీదనే, బెడిసి కొడితే ఏం లేదు, నేను బెడ్కి అంకితం అవుతాను అని వెటకారంగా అంటూనే ఒకటి తిని టేస్ట్ బాగానే అనిపించటంతో బాగున్నాయి అని అనగానే రామ్ నోట్లో పెట్టుకోబోయేది సీత తన నోట్లో పెట్టించుకొని, చాలా బాగున్నాయి, వంట ప్రయోగాలలో ఈ మధ్య సక్సెస్ అవుతున్నాను కదా బావా అని వెలిగిపోతున్న మొహంతో అడుగుతుంది. హా, అవును, సక్సెస్ అవుతున్నావు, కానీ కొన్ని ప్రయోగాలకి కొన్నిసార్లు బలయ్యేది నేనే కదా, నీకే చేసి పెట్టి నా కడుపులోకి తోస్తావు అని నిష్ఠూరంగా మాట్లాడుతూనే ఇద్దరు ఆ ప్లేట్ పునుగులని షేర్ చేసుకొని తినేసి ప్లేట్ షింక్లో వేసి వచ్చాక సీతని తన పక్కన కూర్చోబెట్టుకొని, రేపటి నుంచి ఆఫీస్కి వస్తున్నావు కాబట్టి అందరినీ ఊరికే నమ్మేయకు, జాగ్రత్తగా ఉండు, ఎప్పుడు నేను నీ పక్కనే ఉండను, అర్థమైందా, అలాగే ఎవరితోనూ నీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేంత స్పేస్ ఇవ్వకు, అందరూ మంచివారు అయ్యుండరు, నువ్వు స్నేహం కొద్దీ మాట్లాడినా వాళ్ళది మరో రకంగా అనుకునే ప్రమాదం కూడా ఉంది అని జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. హహహ, బావా నువ్వుండగా నాకెందుకు భయం, పర్టికులర్గా నువ్వు చేస్తున్న కంపెనీలోనే నేను జాబ్ తెచ్చుకున్నది ఎందుకో తెలుసా, నా సేఫ్టీ కోసం. నువ్వు నాతో పాటు ఉంటే నాకు చిన్న నొప్పి కూడా కలగనివ్వకుండా చూస్తావన్న నమ్మకం అని నమ్మకంగా అంది. హా, సరేలే, ఈ మాటలకేమీ తక్కువ లేదు అని చెప్పి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేసి నైట్ కూడా ప్రశాంతంగా ఒకరి కౌగిలిలో మరొకరు నిద్రపోయి తర్వాత రోజు తన కాలేజ్ వాళ్ళు జాయిన్ అయ్యి, కాకపోతే వేరే టీంలో సెలెక్ట్ అయ్యారని, ట్రైనింగ్ మాత్రం అందరికీ ఒకేసారని తెలిసి తన ఫ్రెండ్స్తో మాటల్లో పడిపోయింది. సీత ఫ్రెండ్స్ ప్రియా, రాగిణి, మౌనిక, భాను వీళ్ళు నలుగురు సీతతో పాటే ఆ కంపెనీలోనే జాబ్ సంపాదించారు. కాకపోతే వేరే వేరే టీమ్స్లో ప్రియా, రాగిణి ఒక టీంలో పడితే మౌనిమ, భాను మరొక టీంలో పడ్డారు. వీళ్ళ నలుగురు హాస్టల్లో జాయిన్ అయితే సీత తన బావతో కలిసి అమ్మా నాన్నల బలవంతం మీద ఉంటున్నానన్నట్టు కలరింగ్ ఇచ్చింది. కానీ ఆ బావ రామ్ అని ఎవరికీ తెలియనివ్వలేదు. సీత ఫ్రెండ్ అయిన రాగిని రామ్ని చూసి ఫ్లాట్ అయ్యి తనతో మాటలు కలుపుదామనుకున్న రామ్ కనీసం తన వైపు కూడా చూడకపోవటంతో డల్ అయిపోయింది. కానీ ఎవరికి తను రామ్కి అట్రాక్ట్ అయ్యిందన్న విషయం తెలియనివ్వలేదు. అలా రోజులు గడిచిపోతూ రామ్ సీతని తన బెడ్ మీద
బైక్ మీద ఆఫీస్కి తీసుకువెళ్తాను అన్న సీత వద్దని వాళ్ళ రిలేషన్ బయట పెట్టే వరకు ఎవరికి వారుగా వెళ్దామని చెప్పి డైలీ సీత క్యాబ్లో వెళ్తుంటే రామ్ తన వెనుక బైక్ మీద ఫాలో అవుతూ ఆఫీస్కి వెళ్తున్నాడు. అమిత్ ఎన్నిసార్లు సీతకి సారీ చెప్పాలని ట్రై చేసినా సీత అమిత్ మీద కోపంతో అవాయిడ్ చేస్తూ వస్తుంది. మరోవైపు లంచ్ కూడా తన ఫ్రెండ్స్తో తినమన్న అమ్మా నాన్నలు క్యాంటీన్ ఫుడ్ వద్దు, బయట ఫుడ్ తినద్దు అని వార్నింగ్ ఇచ్చారు. అందుకే నేను బాక్స్ తెచ్చుకున్నాను, ఇక్కడే తింటాను అని బలవంతంగా వాళ్ళని క్యాంటీన్కి పంపించి లంచ్ కూడా రామ్తో పాటు రామ్ క్యాబిన్లోనే చేస్తూ ఉంటే అది చూసిన నీతుకి రోజు రోజుకి అసహనం పెరిగిపోతూ వాళ్ళిద్దరూ జస్ట్ బావ మరదళ్ళు మాత్రమే, ఇంతకు మించి ఏమీ లేదు అని తనకి తాను చెప్పుకుంటూ ఉంది. అలా రోజులు గడిచిపోతూ పార్టీ జరిగే రోజు రానే వచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి అందరినీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పి షార్ప్ 6 కల్లా పార్టీ జరిగే హోటల్కి రమ్మని కృష్ణ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో అందరూ సంతోషంగా ఎవరిళ్ళకి వాళ్ళు, ఎవరి హాస్టల్స్కి వాళ్ళు, ఎవరి ఫ్లాట్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.